వైదేహి దెయ్యమై వచ్చిందా? నిన్ను ఆవహించిందా? నాటకాలు ఆడుతున్నావా? నా వైదేహిని దెయ్యమంటావా? దేవా వద్దు, దేవా దేవా వద్దురా. అసలు నీకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. నా వైదేహినే దెయ్యం అని చెప్తావా? రావే. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. బయటికి రా. బాబు గారు, దేవా ఆగరా. దేవా దేవాంశ్ ఆగు నాన్న, చెప్పేది వినరా. అమ్మాయిని దేవాంశ్, దేవాంశ్ దేవా నా మాట వినరా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కూర్చో. దేవా 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 కూర్చో. తను నా ప్రాణాలు కాపాడిందిరా. దేవా నా మాట వినరా. ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? అనాథరా, ఎవ్వరూ లేరురా. మనల్ని నమ్ముకుని వచ్చిందిరా. ఇప్పటికిప్పుడు బయటకు పోమంటే ఎక్కడికి పోతుందిరా? ఏమైనా అయిపోని ఇందు, వైదేహి లేదన్న వాళ్ళకి ఈ ఇంట్లో చోటు ఉండదు. దేవా నా మాట వినరా. తను తీసుకెళ్ళకరా. దేవాంశ్ వద్దురా. దేవా ఏడ్చింది చాలు. వైదేహి లేదు లేదు అన్నావు కదా. నా వైదేహి తిరిగి వస్తుంది. ఎలా అంటావా? రేపు నా పెళ్ళుంది కదా, వైదేహి ఖచ్చితంగా వస్తుంది. అది నీ కళ్ళారా చూడాలి. రా. నీ కళ్ళతో వైదేహిని చూపిస్తాను. రా. రా. హలో, నీకు తెలియకపోవడం ఏంటి? అసలు ఎక్కడికి తీసుకెళ్లాడు? వదిలేస్తానన్నవాడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చాడు? అక్కడేం జరిగిందో చెప్పు. చెప్తాను. నన్ను ఒక చోటుకు తీసుకువెళ్లి వదిలేసి బయలుదేరిపోయాడు. మళ్ళీ ఏమైందో వెనక్కి తిరిగొచ్చి, వైదేహి లేదన్నావు కదా, వైదేహి వస్తుంది చూపిస్తానని చెప్పి తీసుకొచ్చాడు. మరి మీరందరూ వైదేహి వస్తుందంటారా రాదంటారా? బామ్మగారు, మీరేమంటారు బామ్మగారు? వైదేహి వస్తుందంటారా? నా మనవడు నమ్ముతున్నాడు కదా, తప్పకుండా వస్తుంది. మీరేమంటారు? మీరేమంటారు శ్రవంతి గారు? ఊర్మిళ గారు మీరేమంటారు?
గారు ఎలా వస్తారో తెలియదు గాని ఈ ఇంట్లో మాత్రం ప్యానాలు పోవడం పక్కా అనిపిస్తుంది. దయ్యం అంటే దేవాంశు బాబు గారు వాయిస్తారు. నిజంగా దయ్యం వచ్చిందంటే డైరెక్ట్ గా వాయిస్తుంది. వాయించడం మాత్రం పక్కా. రేయ్ దెయ్యం ఎవర్రా? ఎవరు లేరు, ఎవరు లేరు. ఎవరు లేరు. నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా? వాడికి అడ్రస్ లేకుండా చేస్తాను. రాహుల్, నేను చెప్పేది పూర్తిగా విను. తొందరపడి వెళ్ళొద్దు రాహుల్, కొంచెం ఓపిక పట్టు, సరేనా? రాహుల్ అంటుంది తొందరపడి వెళ్ళొద్దు అంటుంది. రాహుల్ తో మాట్లాడుతుందా? మన టైం వచ్చింది రాహుల్, కంగారు పడాల్సిన పనిలేదు, సరేనా? నేనుంటాను. ఏయ్, ఎవరా రాహుల్? నా ఫ్రెండ్. అయినా రాహుల్ పేరు వినగానే అలా చెమటలు పట్టేసేయండి. అది అదేం లేదు, వేడిగా ఉంది కదా, అందుకే చెమటలు. తొందరపడి వెళ్ళొద్దు అది ఇది అంటున్నావు. ఎవరది? ఓ అదా, మా రాహుల్ కి సెకండ్ షో సినిమాలు చూడటం బాగా అలవాటు. ఇంటికెళ్లే దారిలో కొన్ని వీధి కుక్కలు అడ్డు వచ్చాయంట. తొందరపడి వెళ్ళొద్దు, కరుస్తాయి, అవి వెళ్ళాక వెళ్దవులే కాని అని చెప్తున్నా. కుక్కల్ని నిజంగా కుక్కలని అంటుందా, లేకపోతే మా రౌడీలని అంటుందా? లేదులే, ఈ రాహుల్ జానకికి తెలిసే అవకాశం లేదు. వేరే రాహుల్ అయి ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నారు శ్రవంతి గారు? చూస్తుంటే ఏదో పెద్ద టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ఇంకెక్కడి నిద్రే నీకు? ఈ రాత్రి నీకు కాలరాత్రి శ్రవంతి. అక్కడ నీ రౌడీ కుక్కలు ఎంత కాపలా కాసినా రాహుల్ వాళ్ళకి దొరకడు. ఆధారాలతో పొద్దున్నే ఇక్కడికొస్తాడు, నీ బండారం బయట పెడతాడు. మన సమస్యలు తీరబోతున్నాయండి. రాహుల్ అన్ని ఆధారాలతో వస్తున్నాడు. శ్రవంతి బండారం బయటపడిపోతుంది, ఈ పెళ్లి ఆగిపోతుంది. ఇక నేను తెలుసుకోవాల్సింది ఒక్కటే, మా అమ్మా నాన్నల ఆచూకీ. అది కూడా తొందరగా తెలుసుకొని అప్పుడు మీ ముందుకు వైదేహిలా వస్తాను. ఇక మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక మన జీవితాంతం కలిసి ఉండొచ్చు. ఇక రోజు ఇద్దరం జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. ఏంటి, ముద్దు కావాలా? సరే, ఇస్తానండి. ఒసే దోమా, నా మొగుడు దొరెక్క ఇన్ని రోజులకి ఒంటరిగా దొరికితే నా కళ్ల ముందే
మా ఆయన బుగ్గ మీద కుడతావా? నీ సంగతి చెప్తానుండు. ఏయ్, ఇక్కడున్నావా? నిన్ను ఇక్కడ చచ్చావే? ఇక్కడున్నావా? ఎక్కడిది? ఎక్కడ చచ్చావే? ఓ, ఇక్కడున్నావా? చచ్చింది. సామాన్యంగా నాకు ఎవ్వరి మీద కోపం రాదు. మా ఆయన్ని కుట్టావు కాబట్టి నాకు కోపం వచ్చింది. అనవసరంగా నా చేతిలో చచ్చావు. ఎక్కడున్నావే? నా చేతికి దొరుకు. ఆగవే, ఆగు, ఆగవే, ఆగు. నువ్వు ఆగకపోతే నీ దోమ జాతి చచ్చినంత పొట్టి. అమ్మా తల్లి, మమ్మల్ని చంపడానికి రకరకాల మందులు మార్కెట్లోకి వచ్చాయి గాని ఈ ఒట్లుతో కూడా చంపకండి. అది అలా ఉండాలి. నేను ముద్దు పెట్టే నా మొగుడి చెంప మీద కుడతావా? ఎంత ధైర్యమే నీకు? అయితే ఏంటి, నా మానా నేను 4 బొట్లు రక్తం తాగిపోదామని వస్తే తాగనివ్వకుండా మళ్ళీ ఏ మీటింగ్ ఒకటి. నా మొగుడి చెంప మీద కుడితే నా కోపం రాదా? అబ్బో, వచ్చిందిలేమ్మా పెద్ద కోపం. నీ మొగుడు నీ 2 చెంపలు వాయించినప్పుడు రాని కోపం నేను నీ మొగుడిని కుట్టగానే వచ్చేసిందా? నా మొగుడు నన్ను కొడతాడు, ఏమన్నా చేస్తాడు, నేను భరిస్తాను. నీకేంటి? నీకో విషయం తెలుసా? ఈయన నా కోసం పిచ్చివాడిలా ఆరాట పట్టం చూసి నేను పిచ్చిదాన్నైపోయాను. అయ్యో అయ్యో ఏంటి, నిజమే. ఈయన నన్నెందుకు కొట్టారో తెలుసా? వైదేహి లేదు అన్నందుకు, దెయ్యమై వచ్చింది అన్నందుకు. అంటే ఈయన కోపానికి కారణం నా మీదున్న ప్రేమే కదా. అందుకే కోపంతో కొట్టినా నా మీద ప్రేమ చూపించినట్టే అనిపించింది. అందుకే ఈ సంతోషం. నీ సంతోషం నీ మొహంలోనే కనిపిస్తోంది లేమా, కానీ నన్నే పస్తులుండేలా చేశావు. ఏయ్, ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఊళ్ళో బోలెడంత మంది ఉన్నారు. కావాలంటే వాళ్ళని కుట్టుకో. నా మొగుడి జోలికి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు, చెప్తున్నా. అయినా నా మొగుడిని కుట్టాలని నీకు ఎలా అనిపించిందే? చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. సరిపోయింది. మనిషి మీద ఈగ దోమ కూడా వాళ్ళనివ్వమని ఎవరైనా అంటే మమ్మల్ని వాళ్ళనివ్వకుండా ఆపేదమ్మ ఎవరికుంది అనుకునేదాన్ని. కానీ నీలాంటి పిల్లలుంటే నిజంగానే మమ్మల్ని వాళ్ళనివ్వరు. నీలాంటి పెళ్ళాం లేని ఒంటరి మగాడినెవడనో ఇప్పుడు చూసుకోవాలి. నా పాటలో నేను పడతాను గాని నీ అందమైన మొగుడిని చూసుకుంటూ మురిసిపోమ్మా. వెళ్ళు. మురిసిపోతాను. నా మొగుడిని చూసి నేను మురిసిపోకపోతే ఇంకెవరు మురిసిపోతారు? చూడు 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 చూడు, ఎంత అందగాడు. చూడు, ఇకనైనా మీరు బయలుదేరతారా? వెళ్ళవే. చూసారా, మీరు ముద్దుగా ఉండేసరికి దోమ కూడా అలా వచ్చి ఇలా కుట్టేయబోయింది. చూడు ఎంత ముద్దుగా ఉన్నారు. దోమ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ముద్దు పెడతాను.
అక్కడే ఉన్నాం కదరా, ఎలా తప్పించుకున్నాడు? ముందు మనం కాపలా కాస్తున్నాం కదన్నా, ఆడు వెనక పక్క నుంచి వెళ్ళిపోయాడు. మేడంకి ఈ విషయం తెలిస్తే తాట తీస్తుంది. చెప్పకపోతే చంపేస్తుందన్నా. మనం పట్టుకునేలాగా వాడి ఇంటికి వెళ్ళిపోతాడేమో. ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు. దొరికాడా? లేదు మేడం, అక్కడికి ఏమైనా వచ్చాడా? ఇక్కడికి రావడం ఏంట్రా? మేము ఇంటి ముందు కాపలా కాస్తుంటే వెనక నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్లి మీ ప్రేమకి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుని వెళ్లిపోయాడు. అయ్యో, సిగ్గు లేదా మాట అనడానికి? అయినా వాడి కంట పడకుండా జాగ్రత్తగా పని కానిమన్నానా? మందు తాగుతూ దర్జాగా ఇంటి ముందు కాపలా కాస్తున్నట్టున్నారు. వాడికి అనుమానం వచ్చినట్టుంది. ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. నా ప్లాన్ ఇన్నాళ్ళ నా కష్టం అంతా పాడైపోతుందిరా. కంగారు పడొద్దండి మేడం, ఇంటి దగ్గరికి వస్తున్నాం. వాడు ఇంటికి వచ్చేలోగా పట్టుకుంటాం. తొందరగా వచ్చి చావండ్రా. పోనీరా. ఏంటి ఆగిపోయింది? బయటికి రా. ఎక్కడున్నావు? రావే, అక్కడే చేస్తున్నావు రా. నిన్నే రా. బాబు, ఎవరు నువ్వు? పెట్టేది ఎవరో, చిక్కేది ఎవరో, వేటకు సాగు సిట్ట శివరో. ఎందుకు కేకలేస్తున్నావు మా ఇంటికొచ్చి? నేనెవరా? తన్నాడని చెప్తుంది. కిందికి రావే. రావే. దొరికిపోయావే. నీ తాతలు దిగొచ్చినా ఇప్పుడు నిన్ను తప్పించలేరు. రా. నిన్నే రా. ఎవరు బాబు నువ్వు? స్రవంతికి నీకు ఏంటి సంబంధం? చెప్తాను, నేను చెప్తాను. తను కిందికి రమ్మనండి. ఎవరి స్రవంతి? ఒసే గిసే అంటున్నారు. ఏమో, నాకేం తెలుసు. రావే. రా. స్రవంతి, ఎవరమ్మా ఇతను? మన ఇంటికొచ్చి నీ మీద కేకలేస్తున్నాడు. నిన్నే రా. జానకి, నువ్వు ఆ స్రవంతిని తీసుకుని కిందకి రా. రా స్రవంతి, రా. ఏ బాబు, ఆగు. చెప్పు. వీళ్ళందరూ అడుగుతున్నారు. చెప్పు బాబు, వదులు. మీరాగండి సార్. నువ్వు చెప్పు. అడుగుతున్నారా? చెప్పు. ఆగవయ్యా. చెప్పవే. నేనెవరో చెప్పు. అందరికి సమాధానం చెప్పు. అలా చూస్తున్నావంటే చెప్పవే. నువ్వు రాత్రి స్రవంతిని కలవడానికి మా ఇంటికి వచ్చావు కదూ?
ఏమైంది బామ్మ? ఎందుకు స్రవంతిని అలా లాక్కెళ్తున్నావు? ఇది మనందరినీ మోసం చేసిందిరా. ఒక అబ్బాయిని ప్రేమించి మన దేవాంశని పెళ్లి చేసుకోవాలని చూసింది. ఎవరు? ఈ అబ్బాయినా? ఏయ్, ఇట్రా. నువ్వేనా స్రవంతిని ప్రేమించింది? అవును. అవునా? వీడేనా ప్రేమించానని చెప్పింది? మరి స్రవంతిని ప్రేమించానని ఇంకో అబ్బాయి ఎవరు వచ్చాడు? కార్తీక్, రా. కార్తీక్ రా. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? వదలు. చెప్పేది నీకే. చెప్తున్నా కదా, వదలు. నువ్వెవడో వీడెవడో అందరి సంగతి తేలిపోతుంది. వెయిట్, చూపించు కార్తీక్. ఇవి స్రవంతి నాకు రాసిన లవ్ లెటర్స్. అంటే శ్రవంతి ఇద్దరు అబ్బాయిల్ని ప్రేమించిందన్నమాట. దీన్ని బామ్మ ఆవేశపడద్దు. ఆగండి బామ్మ, నేను చెప్పేది వినండి. ఈ ఇద్దరిలో ఎవ్వరిని మన స్రవంతి ప్రేమించలేదు. నా మాట నమ్మండి, శ్రవంతి నేను నిజంగా ప్రేమించుకున్నాం. నన్ను మోసం చేసి ఇక్కడికి వచ్చిందండి. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. బ్రో, నువ్వేనా నా మాట నమ్ము. నిజం చెప్తున్నాను, స్రవంతి నేను ప్రేమించుకున్నాం. నేను నిజం చెప్తున్నాను. ట్రస్ట్ మీ బ్రో, ప్లీజ్. నిజమండి, వాడు అబద్ధం ఆడుతున్నాడు. శ్రవంతి నేను నిజంగా ప్రాణంగా ప్రేమించుకున్నాం. నిజమండి. మరి కార్తీక్ కూడా ఫోటోలు చూపిస్తున్నాడు కదా బ్రో, నువ్వు వాటిని మార్ఫింగ్ చేశావు. మార్ఫింగ్ నేను చేయడం ఏంటి? అవి ఒరిజినల్ ఫొటోస్. తనను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అప్పుడు నువ్వు కూడా మార్ఫింగ్ చేసి ఉండొచ్చు కదా. అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? అవును పెదనాన్న, ఈ ఫోటోలు ఒరిజినల్ కావు, ఆ ఫోటోలు ఒరిజినల్ కావు.
ఎంత సులువుగా మార్ఫింగ్ చేయొచ్చు అని మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఇదిగో మా ఫ్రెండ్ కార్తిక్ సహాయం తీసుకున్నాను. బ్లాక్ మెయిల్ చేస్తుంటే వార్నింగ్ ఇచ్చి పంపించాను. మీ అందరికీ చెప్తే కంగారు పడతారని మీ ఎవరికీ చెప్పలేదు. కానీ వీడు స్రవంతి జోలికి రానని చెప్పి మళ్ళీ పొద్దునే వచ్చాడు. నా మేనకోడల్ని అల్లరి చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? మేడం నేను చెప్పేదండి, ఒక్క నిమిషం వినండి, నన్ను నమ్మండి. ఏంట్రా నమ్మేది? నీ వల్ల బంగారం లాంటి మా మేనకోడల్ని మేము అనుమానించాం. నీ వల్ల మా మేనకోడల్ని మేము అనుమానించాల్సి వచ్చింది. వాడెవడో వచ్చాడండి. నేనే తప్పు చేయలేదు. వాడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏదో ప్రేమించాను. ఆ టైంలో నాకేం తెలియలేదు. అలా చేయడం కామన్ కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి. దయచేసి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. శ్రవంతి తప్పులు అందరూ చేస్తారు శ్రవంతి. ఆ తప్పులు సరిదిద్దుకోవడంలో ఎలాంటి తప్పులు చేయొద్దు. నువ్వు సైలెంట్ గా ఉండు. ఆ తప్పు ఒప్పు ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్స్ అలాంటివి ఏమొద్దు. ఓకేనా? శ్రవంతి 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 ఏమైంది? ఏమైంది శ్రవంతి? చెప్పు, ఏం జరిగింది చెప్పు. స్రవంతి ఏమైంది? స్రవంతి ఏమైందమ్మా? స్రవంతి ఏంటమ్మా ఏమైంది? ఏమైంది స్రవంతి? ఏమైంది శ్రవంతి? ఏమైంది శ్రవంతి? భయపడకు. ఏమైందో చెప్పు. అక్క నన్ను నా మెడ ఎవరు పట్టుకుని అదిగో ఆక్వేరియంలో ముంచేశారు. తగలబడ్డప్పుడు కూడా నువ్వు లేవు కదా? లేదు అంటే అప్పట్లాగే గాలి రూపంలో వచ్చింది. వైదేహి మళ్ళీ వచ్చింది అత్తయ్య. ఏమైంది? మాట్లాడరేంటి? ఏమైంది? ఏమవుతుంది దేవాంశ్? ఏమీ లేదులే. పర్లేదమ్మాయి గారు, జరిగింది జరిగినట్టు చెప్పండి. ఏంటో చెప్పేది? నీకు తగిలితే తెలుస్తుంది. బాధేంటో. ఏ లేదు దేవాంశ్, నువ్వు వెళ్ళు.
ఏమీ లేకపోతే శ్రవంతి మొహం ఎందుకలా ఉంది? అది బాత్రూమ్ లో జారిపడి మొహం బకెట్ లో నీళ్లలో మునిగి అలా అయ్యిందంతే. ఏమీ లేదులే దేవాంశ్. అంతే కదా శ్రవంతి? అంతే బాబా, అంతే. నీ అంతట నువ్వే పడితే నువ్వొచ్చావా అని జానకిని ఎందుకు అడుగుతున్నావు? అంటే ఇది వైదేహి చేసిందనే కదా నీ ఉద్దేశం? లేదు, ఇది వైదేహి పనే. వైదేహి లేదు లేదు అన్నారు కదా, ఇప్పటికైనా నమ్ముతారా వైదేహి ఉందని? వైదేహి ఉంది. మేమనేది కూడా అదే కదా బాబు. తేడా ఉందమ్మాయి గారు. మీరేమో వైదేహమ్మ దెయ్యమై వచ్చిందంటున్నారు, దేవాంశ్ బాబేమో వైదేహి నిజంగానే వచ్చిందనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా వైదేహమ్మే వచ్చి ఇదంతా చేసుంటే? వచ్చే ఛాన్సే లేదు. అవునా అమ్మాయి గారు? ఏది ఆ మాట ఒక్కసారి గట్టిగా అనండి. ఎందుకైనా మంచిది అమ్మాయి గారు, సూచనలు సరిగా లేవు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రే, ఏం మాట్లాడుతున్నావురా? వెళ్ళు, నీ పని చూసుకో. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. అమ్మ శ్రవంతి, నువ్వు వెళ్ళి స్నానం చేయి. వీడి తల తీసైనా సరే ఆ ఫ్రెండ్ ఎవరో, ఆ వీడియో ఎక్కడుందో మొత్తం తెలుసుకొని నా దగ్గరికి తీసుకురా. అలాగే మేడం. వీడిని తీసుకెళ్ళండి రా. పదరా. రేయ్ సాంబా. మేడం. ఆ దశరథ రామయ్య ఇంటి దగ్గర, గెస్ట్ హౌస్ దగ్గర, పెళ్లి దగ్గర మన వాళ్ళని 24 గంటలు కాపలాగా ఉండమని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఆ శాంతాదేవి ఉంది కదా, ఎట్టి పరిస్థితుల్లో ఆ శాంతాదేవి దశరథ రామయ్యని కలవకూడదు. నా బేబీ పెళ్లి ప్రశాంతంగా జరగాలి. అలాగే మేడం. కానీ ఏదైనా పరిస్థితుల కారణంగా రాలేకపోతే అప్పుడేంటి? మీ అమ్మ మాట కాదని పెళ్లిపీటల మించి లేవగలవా? అందుకే పొరపాటున వైదేహి రాలేకపోతే, ఈ పెళ్లి జరిగిపోతే నీకు వైదేహికి ఇద్దరికీ అన్యాయం జరుగుతుందని నేనే ఏదో ఒకటి చేసైనా సరే పెళ్లి ఆపమని చెప్పాను. వద్దిందు, తనని ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పు. వైదేహిలాగా అస్సలు నటించొద్దని చెప్పు. ఎందుకు? నేను అచ్చం వైదేహిలా కనిపిస్తున్నానని భయపడుతున్నారా? నువ్వు మాట్లాడుకో. ఏదో మాయ ఉంది దీని దగ్గర.